నమస్కారం అండి. నా పేరు ఆరుమల సురేష్. గుడిపల్లిపాడులో నివాసం ఉంటున్నాను. మా తమ్ముడు చిల్లర గొడవల వల్ల ఏదో గొడవ జరిగితే బ్రాండీ షాప్ దగ్గర అక్కడక్కడ సర్దుమనకుండా అది ఇంటి దాకా తీసుకొచ్చి అక్కడ వాడు ఏదో చేశాడనేసి ఏదో మాకైతే తెలియదు. మేము ఇంట్లో ఉంటుండగా మా మీదకి వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ ప్లాన్ ప్రకారంగా మాట్లాడుకొని ఊర్లో అందరూ ఒకటైపోయి ఊరు వచ్చి ఇంటి మీద పడి ఇంట్లో ఉన్న పెద్ద అయిన మా నాన్నగారిని మా అమ్మగారిని కత్తులతో కర్రలతో కొట్టడం జరిగింది. మా తమ్ముడి ఇంట్లో ఉంటే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి వాడి ఇంట్లో ఉన్న వాడి భార్యని వాడి పిల్లల్ని మా అమ్మని వీళ్ళందరినీ కూడా ఆడ మొగ లేకుండా విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. ఇది ఏమని ప్రశ్నించగా వారు ఎవరు లేకుండా పోయారు. ఏమి చేసినా మాకు ఇది లేదు, మీరు అసలు ఈ ఊర్లో ఉండేదానికే ఇది లేదు, మిమ్మల్ని ఎట్టయినా మేము చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. కర్రలతో కొట్టడం వల్ల మా తమ్ముడు ఒళ్ళంతా డ్యామేజ్ అయిపోయింది. మా మేనవాళ్ళు చెయ్యి ఇరిగిపోయింది. మా అమ్మగారికి తల పగిలిపోయింది. మా మేనల్లుడికి అయితే మొహం అంతా ప్యాచ్ అంతా అయిపోయింది. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఊర్లో అసలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు వెంటనే స్పందించి మమ్మల్ని అక్కడ బతికేదానికి మాకు సహాయం చేయవలసిందిగా, అది కూడా కాకుండా హాస్పిటల్కి వస్తే ఇవన్నీ మమ్మల్ని కొట్టి మాకన్నా ముందుగానే వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసారు. హాస్పిటల్కి రావటం వాళ్ళనేమో అడ్మిట్ చేసేసుకున్నారు. మమ్మల్ని ఏమో అసలు మీకేం దెబ్బలు లేవు, మిమ్మల్ని హాస్పిటల్ అడ్మిషన్ మీకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని హాస్పిటల్లో కూడా మమ్మల్ని తిరస్కరించేశారు. మమ్మల్ని హాస్పిటల్లోకి కూడా లోపలికి కూడా రానియకుండా మీకు ఎటువంటి దెబ్బలు కానీ ఏమీ లేవు, మీకు జస్ట్ ఊరికే పై దెబ్బలు తగిలాయి, మీకు జస్ట్ ట్రీట్మెంట్ తీస్తే చాలు, మీకు ఏం అవసరం లేదని చెప్పి మమ్మల్ని అట్లా చూసి అందరినీ బయటికి తోసేస్తే నేను ఆ బీజేపీలో పనిచేస్తుండగా ఆ బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని అన్నా ఇట్లా అన్యాయం జరిగిందన్నా అని చెప్తే వాళ్ళు ఆ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి వాళ్ళు ఆ దెబ్బలకి మంచి వైద్యం ఇప్పించేలాగా వాళ్ళు సహాయం చేశారు. ఇది ఈ అన్యాయాన్ని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రజలందరూ కూడా గమనించండి. అసలు ఆడబిడ్డల్ని తల్లిని పూజించే ఈ సంస్కృతిలో స్త్రీ జాతిని గౌరవించే ఈ సమాజంలో ఒక ఇంటి లోపలికి వచ్చి ఒక బిడ్డల్ని, ఒక తల్లుల్ని, ఆడపిల్లల్ని దరిదాపు ఊరంతా వస్తే అంతా బయట నిలబడి 100 మంది దాకా వస్తే 15 మంది బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసి ఆ 15 మంది ఇష్టారహితంగా విడిగా చేసేసి మెయిన్ రావినూతల మణీంద్ర, మల్లికార్జున, రావినూతల యానాదయ్య, మాగినూతల నాగినూతల సుబ్రహ్మణ్యము, రాగినూతల ఎంగట సుబ్బయ్య వీళ్ళంతా కలిసి ఈ విధంగా మమ్మల్ని దౌర్జన్యానికి గురి చేసి అధికారులు అంట చూసుకొని పోలీసులకి ఫిర్యాదు చేసాము. పోలీసులు పండగని ఎవరు కూడా పట్టించుకోవాలి. పొద్దున 11 గంటల నుంచి మేము కుయ్యో మొర్రో అని 11 గంటల నుంచి 100కు ఫోన్ చేసి ఎన్నిసార్లు అడిగినా కూడా సాయంత్రం మమ్మల్ని అంతా సప్పంగా సావగొట్టి ఓనగొట్టి మేము దిక్కుదోసని పరిస్థితుల్లో పడి ఉన్నప్పుడు అప్పుడు పోలీసు ఆయన వచ్చి మేము 11 గంటలకు ఫోన్ చేసాము. 11 గంటలకు ఫోన్ చేస్తే ఎవరు లేరండి పండగలు అన్నారు. వాళ్ళు 4 గంటలకు ఇళ్ల మీద పడిపోయి అంతా కొట్టేసిన తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చిన కాడి నుంచి ఫోన్లు ఇంటి లోపల చేరి సంఘటన మార్నింగ్ జరిగిందండి. మార్నింగ్ జరిగిన తర్వాత మేము చెప్పాము, సర్దు చెప్పాము, అయ్యా మీకు పుణ్యం ఉంటుంది, మా ఇళ్ల మీదకి రావద్దయ్యా. అప్పుడు మార్నింగ్ 2 సార్లు వచ్చేసారు ఇళ్ల మీదకి. వచ్చినప్పుడు మేము చెప్పాము, అయ్యా రావద్దయ్యా, మేము ఏదైనా ఉంటే వాడిని మీకు అప్పచెప్తాము, వాడిని ఏదైనా చేసుకోండి అయ్యా అని కూడా మేము వాళ్ళని ప్రాధేయపడటం జరిగింది. మా నాన్నగారు అయితే 2 చేతులు ఎత్తి దండం పెట్టి అయ్యా వాడిని మీకు అప్పచెప్తామని చెప్పడం కూడా జరిగింది. అవి ఏవి పట్టించుకోకుండా వాళ్ళు ఉమ్మడిగా పాత కక్షలన్నీ గొడవలో పెట్టుకొని మమ్మల్ని ఏ కాడికి కొట్టాలన్న ఒక దృఢ సంకల్పంతో ఊరిని ఏకం చేసుకొని ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టుకొని అందరూ ఉమ్మడిగా వచ్చి ఇంటి మీద పడిపోయి ఆడ బిడ్డ మగ తేడా లేకుండా అందరినీ పసిబిడ్డతో సహా చిన్న పిల్లలతో సహా కొట్టి ఈ విధంగా చేశారండి. మా మీదకి మా ఆడపిల్లల మీదకి మా మీదకి మాకు రక్షణ లేకుండా పోయింది. ఊర్లో ఉండే పరిస్థితి లేదు. మాకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు ప్రాణహాని ఉంది అందరికీ. మా అందరికి రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖను కానీ ఎస్పీ అధికారులు కానీ ఉన్నతాధికారులందరినీ మేము విన్నవించుకుంటున్నామండి. అది రాజకీయము అండదండలు ఉన్న వాళ్ళు సార్. అదే కదా సార్ ఇప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు, మేము ఏం చేసినా మీరు ఎవరికి చెప్పుకోలేరు, ఏం చేయలేరు, మమ్మల్ని ఏం చేయలేరు, మేము స్థానికంగా ఉండేవాళ్ళము, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అని చెప్పి వాళ్ళు గట్టిగా ఇప్పుడు కూడా వాదిస్తున్నారు. ఇన్ని దెబ్బలు తగిలి ఇన్ని కొట్టించుకొని మేము హాస్పిటల్ పాలైపోయినా సరే ఇప్పటికి కూడా మిమ్మల్ని ఊర్లో ఉంచేదానికే లేదు, మీరు ఉండేదానికే లేదు, మిమ్మల్ని అంతా చూస్తాము అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
ఎస్పీని మా జిల్లా అధ్యక్షులు గారు వస్తే ఆయన ద్వారా పోయి కలిసేసి వస్తాం.